ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎక్కువగా ఈ ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాం. ఇది నిజమే కదా. అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో వారు మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. అతిగా ఆధారపడడం అనేది మన ఎదుగుదలను ఆపేస్తుంది. బాధ్యతను ఒంటరిగా మోయడం మొదలు పెట్టినప్పుడే మనలో గొప్పవారు పుడతారు. తప్పు చెయ్యనంత వరకు ఎవరైనా పొగరుగానే ఉంటారు, ఎదురించే మాట్లాడుతారు. బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకన అయిపోతామన్నది నిజం. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉన్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అందరూ మన వాళ్ళే అనుకోవడం మన తప్పు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది నేస్తమా. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఎందుకంటే బకెట్ నిండిన తర్వాత ఎంత నీరు పోసినా వృధాగానే పోతుంది. ఒక్కోసారి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, 4 మాయ మాటలకే పడిపోతుంది. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోవద్దు. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం పోటీ ఇస్తుంది బలమైన ఆటగాడికి, చేతగాని వాళ్ళకు కాదు. అందుకే భయపడకు, ఆడి చూపించు. గెలుపు మరింత గొప్పగా ఉంటుంది. కన్నీటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల రావాలి. ఎవరైతే ఎగతాళి చేశారో వారే మన కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకి ఎదగాలి. సంపాదన మనిషికి ముఖ్యం, ప్రశాంతత మనసుకు ముఖ్యం. సంపాదన, ప్రశాంతత రెండూ ఉన్నప్పుడే మనిషి నిత్యం సంతోషంగా ఉండగలడు. నీ మేలు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీకు కీడు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రుడు. తిన్నది అరగకపోతే ఎంత ప్రమాదమో, విన్నది అర్థం కాకపోయినా అంతే ప్రమాదం. అందుకే తినేటప్పుడు వేగంగా తినొద్దు, వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. 100 సార్లు సహాయం చేసినా ఈ లోకం గుర్తుంచుకోదు. ఒక్కసారి సహాయం చెయ్యకపోతే నువ్వే పెద్ద విలన్. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారు, ఏమి జరిగినా మన మంచికే అని. సంతోషం ఎలా ఉంటుందోనని అనుభూతి చెందేలోపు బాధ ఎలా ఉంటుందోనని చూపిస్తుంది జీవితం. ప్రపంచం నిన్ను చూసి నవ్విందని బాధపడకు. రేపు అనేది నీదైనప్పుడు ప్రపంచాన్ని చూసి నువ్వు నవ్వుకోవచ్చు. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఇష్టపడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. ఎవరు ఎంత చనువిచ్చినా హద్దు మీరి మాట్లాడకు. ఎందుకంటే సముద్రపు అలలు తీరం తాకితే వినోదం, అదే అలలు తీరాన్ని దాటితే విధ్వంసం.